పెంటపాటి పుల్లారావు గారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవైపు భారత్ మిత్ర దేశం అంటూనే రష్యాకు సంబంధించి అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారంటూ పెనాల్టీ విధించడాన్ని ఏ విధంగా చూడాలి? 25% టారిఫ్ విధించడాన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, డొనాల్డ్ ట్రంప్ గత 10 రోజుల బట్టి అంటా ఉన్నాడు, రష్యా ఆయన మాట వెళ్తలేదు, యుద్ధం ఆప్ చేయట్లేదు. 6 నెలలు అయిపోయింది ఆయన ప్రెసిడెంట్ అయిపోయి, ఒక రోజులో ఆప్ చేస్తా అన్నాడు. ఆయన మీద చాలా విమర్శలు వచ్చి అందరూ నవ్వుతున్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన ఐడియా ఏంటంటే, ఈ భారతదేశం చైనా ఆయిల్ కొంటాం రష్యా నుంచి మానేస్తే ఆయన అన్నాడు కదా ఇవాళ యుద్ధం ఆగిపోతుంది అన్నాడు. కానీ చాలా కాంప్లెక్స్ ఇష్యూ. కాంప్లెక్స్ అంటే చిన్న సింపుల్ ఆపరేషన్ కాదు, ఒక కన్ను ఆపరేషన్ కాదు, ఇది బ్రెయిన్ ఆపరేషన్. ఎందుకంటే రష్యా మనకు ఆయిల్ ఏ రేట్కి అమ్ముతుంది? ప్రపంచంలో 50% రేట్ ఎంత ఉన్నదో ఆ రేట్కి అమ్ముతుంది. భారతదేశం రష్యా యుక్రెయిన్ యుద్ధం ముందల రోజుకి 50,000 బ్యారెల్ని కొనేవాళ్ళం. జ్ఞాపకం పెట్టుకోండి, 50,000. ఇప్పుడు రోజుకి 22 లక్షల బ్యారెల్ ఆయిల్ కొనుక్కుంటున్నాం మనం రోజుకి. విపరీతంగా మనం రోజుకి ప్రపంచం అన్ని చోట్ల నుంచి 50 లక్షల బ్యారెల్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం ఇతర దేశాల నుంచి. దాంట్లో రష్యా షేర్ 22 లక్షల బ్యారెల్. సరే, ఇప్పుడు ఏమవుతుంది? భారతదేశం ఆఫ్ చేస్తుందా? వెంటనే ఆఫ్ చేయదు. ఎందుకంటే రష్యా ఏమంటాదంటే, మీకు ఇప్పుడు ఇచ్చే ధర కంటే ఇంకా తగ్గిస్తామంటారు. మనకి వరల్డ్ ప్రపంచంలో ఉన్న రేటు $100, 150, 180 ఉంటే వాళ్ళు 60% ఇస్తున్నారు, ఇంకా 50% చేస్తారు. ఫినిష్. మనం ఇది ఎల్లకాలం ఉంటుందా? కాదు. రష్యా ఒకవేళ రేపు పొద్దున్న తెలిసి డొనాల్డ్ ట్రంప్ చెప్పిన మాట వింటాం, యుద్ధం తగ్గిస్తామంటే ఇది వెళ్ళి మళ్ళీ బయటకు రాదు. రెండో పాయింట్, భారతదేశం ఎక్కువ ఆయుధాలు రష్యా నుంచి కొంటున్నారంటే అది తప్పదు. సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ రష్యా మీద ఏం చేయలేక భారతదేశం మీద కోపం తీసుకుంటున్నాడు. చైనా మీద తీసుకుంటాడో లేదో చెప్పదు. చైనా మీద ఈ పన్ను వేస్తే అస్సలు లెక్క పెట్టరు. చైనా మొన్న బ్రతిమాలితే అమెరికన్లు వాళ్ళకి మ్యాగ్నెట్స్, రేర్ ఎర్త్స్ అంటే అరుదైన మినరల్స్, ఎక్కడ దొరకని మినరల్స్ అమ్ముతామని ఒప్పుకున్నారు. చైనా మీద ఏం చేస్తారో చూడాలి. ఒకవేళ భారతదేశం మీద వేసి చైనా మీద ఊరుకుంటే అదేం ఉపయోగం లేదు. ఏమి తోచక చేసిన పని. భారతదేశం రష్యా ధర తగ్గిస్తుంది. తర్వాత ఆగస్టు 1వ తారీఖు అన్ని దేశాలు ప్రపంచం ఎవరైతే అమెరికాతో అగ్రిమెంట్ రాలేదో 25% వేస్తా అన్నాడు. అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన ప్రభుత్వం 4-5 రోజుల క్రితం ఏం చెప్పారు చూడు, మీరు డెడ్ లైన్ లో బెదిరింపులు పెడితే మేము ఒప్పుకోం, మేము చేస్తున్నాం, వీళ్ళు చేస్తాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇంకో నెల పడుతుంది క్లియర్గా చెప్పారు. భారతదేశం దగ్గర ఉన్నది ఏంటంటే మనం అలా లొంగిపోలేం. ఇంకో విషయం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వియట్నాం పెద్ద ఎక్స్పోర్టర్ అమెరికా. అది లొంగిపోయారు, ఒప్పుకున్నారు, ఏదో డీల్ వచ్చారు. ఎందుకంటే వియట్నాం కి అక్కడ మార్కెట్ లేదు దేశంలో. మొత్తం పెద్ద మార్కెట్ మనకే ఉన్నది కదా. అందువల్ల ఈ తేడాలు ఉన్నాయి. ఏదో ప్రపంచానికి ఒక 25% వేస్తాడు. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు 25% టారిఫ్ విధించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒకటి. రెండోది, రష్యా నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తే, రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుగోలు చేస్తే ట్రంప్కి వచ్చిన నొప్పి ఏంటి? రష్యా నుంచి ఆయిల్ కొనటం వల్ల యుక్రెయిన్ తో యుద్ధానికి ఆ డబ్బు రష్యా వాడుతుంది కదా, తగ్గట్లేదు కదా. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు, మీరు రష్యాకి డబ్బు ఇస్తున్నారు, రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, రష్యా యుక్రెయిన్ మీద, అందువల్ల మీరు డబ్బు ఇవ్వద్దు, మీరు కొనొద్దు, కొనకుండా ఉంటే పోతారు కదా అంటున్నాడు. సరే, మంచిగా ఉన్నది ఐడియా, చౌకగా నువ్వు ఇస్తావా? ఒకటి. యూరోపియన్ దేశాలు రష్యా నుంచి మిగతా వస్తువులు కొంటున్నారే యుద్ధం చేస్తూ. ఇది డబుల్ స్టాండర్డ్స్ ఒప్పుకోమన్నారు నన్ను ఇండియా. భారతదేశం ట్రంప్ తో రీజనబుల్ గా చేసే పనేం లేదు. ఆయన ఎలాంటి పనులు చేస్తాడు అది మనం ఫ్యాక్చర్ చేస్తున్నాం. ఫ్యాక్చర్ అంటే అర్థం చేసుకుంటున్నాం. ఇలాంటి గొడవ చేస్తాడు, ఇలాంటి మాట్లాడతాడు. ఇప్పుడు ఇందాక మీకు ఒక విషయం చెప్పా, భారతదేశం ఏం చేస్తుందో రష్యా ఏం చేస్తుందో నేను చెప్పలేదు. కానీ వెంటనే రష్యా ఆయిల్ ధర తగ్గిస్తారు కొద్దిగా. తగ్గిస్తే ఇంక మనకు నష్టం ఏమున్నది, ట్యాక్స్ వేస్తే పోతే పో అంటాం. తర్వాత సతీష్ గారు, ఇది సంవత్సరాలు కొద్ది, దశాబ్దాలు కొద్ది ఉండే పాలసీస్ కాదు. ఇదో 30 రోజులు 60 రోజులు ఎదురు చూద్దాం అంతే. ఇంతట్లోకి రష్యా
లొంగిపోయింది అనుకోండి, యుద్ధం ఆపేస్తానంటే అంటే ఇదంతా మళ్ళీ జీరో కదా. గతంలో ఆయన 90 రోజుల పాటు కొన్ని దేశాల పైన 10% సుంకాలని ట్రంప్ ప్రకటించాడు, ఓకే. కానీ ఇప్పుడు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి, ఆయనకి 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇది కేవలం ఎలా అనుకోవాలి, అంటే టెంపరీ టారిఫ్ అనుకోవాలా లేదంటే పెర్మనెంట్ టారిఫా? అంతే, ఇది టెంపరీ. రష్యా యుద్ధం ఆప్ చేస్తే తగ్గిస్తాడు. రష్యా యుద్ధం ఆప్ చేసి తగ్గిపోయినా మనకి నష్టం ఉండదు, ఎందుకంటే రష్యా మనకు అమ్మాలి ఆయిల్ తప్పదు. రష్యా మనకు ఆయిల్ అమ్మకపోతే కొనేవాడు ఎవడు లేడు. ప్రపంచంలో ఒక మంచి పరిస్థితి ఏంటంటే ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నది, ఆయిల్ కొనుగోలు తక్కువ ఉన్నది. ఎందుకంటే కొత్త ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అంతా చైనా లాంటి దేశం సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, హైడ్రో పవర్ ఎనర్జీ మీద వెళ్ళి ఆయిల్ కొనుగోలు తగ్గించుకుంటున్నారు ఇతర దేశాల నుంచి. ఈవేళ బ్రహ్మపుత్ర నది మీద కూడా పెద్ద డ్యామ్ పెట్టేది ఎలక్ట్రిసిటీ. అది మనకి కొద్దిగా ఒక రకంగా నష్టం అనిపించినా ఒక నష్టం లాభం, ఎందుకంటే ఆయిల్ వాళ్ళు కొనటం మానేస్తే ధర తగ్గుతుంది, మనకి లాభం. ప్రపంచంలో ఆయిల్ కొనేవాళ్ళు మన ధర తగ్గుతుంది. ఈవేళ రష్యా నుంచి ఆయిల్ కొనాం, మంచిది. ప్రపంచం అంతా ఆయిల్ మునిగిపోతూ ఉన్నది, ఎవరైనా అమ్ముతారు, మనకి తక్కువ ధరలకు అమ్ముతారు, పెద్ద నష్టం లేదు. ట్రంప్ ఏంటంటే రష్యా ఆయన మాట పెట్టలేదు, యుద్ధం ఆప్ చేయి, మీరు నేను స్నేహం అంటే ఇదేదో సంతలోకి వెళ్ళి బేరాలు అనుకున్నాడు. రష్యా ఎందుకు ఆప్ చేస్తాను, రష్యాకి మాకు కావాల్సింది ఇస్తే ఆప్ చేస్తాం అని వాళ్ళ అగ్రిమెంట్కి రావచ్చు, రాదని నేను చెప్పట్లేదు. కానీ భారతదేశానికి ఇది పెద్ద తీరం నష్టం ఏం కాదు, మనం అడ్జస్ట్ అయిపోతాం. రష్యా ధర తగ్గిస్తుంది, అడ్జస్ట్ అవుతాం. ఓ 30 రోజుల్లో యుద్ధం ఆగిపోవచ్చు, 60 రోజుల్లో ఆగిపోవచ్చు, అంతే. అంటే ఇక్కడ పుల్లారావు గారు, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు, ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఆయన పెనాల్టీ విధిస్తున్నారు. దానికి కారణాన్ని యుక్రెయిన్తో యుద్ధాన్ని కారణంగా ఆయన చూపిస్తున్నారు. రేపు ఒకవేళ యుద్ధం ఆపేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండదు అనేది మీరు అంటున్నారు, అదొక పార్శ్యం. ఇప్పుడు నెంబర్ 2, 25% టారిఫ్స్ విధించడం వల్ల భారత్లో ఏ ఏ రంగాలపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది, ఏ ఏ రంగాలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి? తప్పకుండా మనం పంపించే డ్రగ్స్ మీద ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది డ్రగ్స్ ఉన్నది, దాని మీద ఉంటుంది. అది మార్జిన్ చాలా ఎక్కువ మార్జిన్ ఉన్నది భారతదేశానికి. మార్జిన్ అంటే మనకి వాళ్ళు చైనా నుంచి డ్రగ్స్ కొనరు అమెరికా, ఎందుకంటే నమ్మకం లేదు. ఇండియా నుంచే కొంటారు, కొంచెం మార్జిన్ తగ్గుతుంది డ్రగ్ కంపెనీస్ కి, అంతవరకే తగ్గుతుంది. వాళ్ళ మార్కెట్ వదులుకుంటారా? అమెరికన్ మార్కెట్ ని ఎందుకు పోమంటారు ఇండియన్ డ్రగ్ కంపెనీలు? లాభాలు తగ్గుతాయి. తర్వాత ఇంకోటి కూడా జరుగుతుంది. అమెరికాలో ఇప్పుడు వచ్చింది ఏంటంటే, ఇప్పటి వరకు టారిఫ్స్ వేశారు, అంతా పాడైపోతుంది అమెరికా ఎకానమీ. అంటే ఎందుకు పాడవలేదంటే, అమెరికా విశేషంగా విపరీతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డబ్బు ఇన్వెస్ట్ చేస్తామని వచ్చి బిలియన్స్ కాదు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొచ్చి పెడుతున్నారు దాంట్లో. సో అక్కడ ఎకానమీ బాగా జరుగుతూ ఉన్నదండి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఉంటాయి. భారతదేశం నుంచి ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అంటే మార్జిన్ ఉంటుంది, తట్టుకోవాలి. కొన్ని రోజులు తట్టుకుంటారు, అడ్జస్ట్ అవుతారు. తర్వాత ఆటోమొబైల్ పార్ట్స్ పంపిస్తున్నాం, అడ్జస్ట్ అవ్వాలి. కొద్దిగా నొప్పి ఉంటుంది, కొద్దిగా మార్కెట్ అక్కడ తగ్గుతుంది, ఇతర దేశాలకు అమ్ముతాం. ఇప్పుడు మనం కంపెనీల వ్యవహారం చూసుకోవటం ఒకటి. రెండోది మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎలాగుంటుందో మనం చూడటం వేరు. అందువల్ల ఇప్పుడు మనకు పెద్ద నష్టాలు ఏం కనపడేది లేదు, అడ్జస్ట్ అవుతాం. ఆర్థిక వ్యవస్థ అడ్జస్ట్ అవుతాం, సరిపడతాది. అంటే ఆల్రెడీ ఇప్పటికే పొరుగు దేశం కెనడా పైన 35% టారిఫ్ విధించినట్టు ప్రకటన చేశాడు. అదే అంటున్నా, జూలై 7న 14 దేశాలకి టారిఫ్స్ ఆయన కన్ఫర్మ్ చేశాడు. జపాను, దక్షిణ కొరియా, మలేషియా, కజకిస్తాను, దక్షిణాఫ్రికా, మయన్మారు, లావోసు, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, సెర్బియా, కంబోడియా, ట్యునీషియా, బోస్నియా, హెరెగ్జిగోవినా దేశాలకు ఈ సుంకం రేట్లను ఆయన ఇప్పటివరకు అనౌన్స్ చేశాడు. ఇక్కడ పెండమూరి పుల్లారావు గారు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, భారత్ రియాక్షన్ ఎలా ఉండాలి? ట్రంప్ ఆ టారిఫ్ విధించాడు కాబట్టి దాన్ని ఫాలో అయిపోవాలా, లేదంటే మన రియాక్షన్ ఎలా ఉంటే బాగుంటుంది? ఒకటి, మనకి మిగతా దేశాలకి పెద్ద తేడా ఏంటంటే, మన డొమెస్టిక్ మార్కెట్, ఇక్కడ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్. ఇప్పుడు వియత్నాం, మెక్సికో వీళ్ళందరికీ చాలా చిన్న మార్కెట్ భారతదేశంతో కంపేర్ చేస్తే. మన ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడు చేయని పని, వాళ్ళు ఏం చేయలేదు మన ప్రభుత్వం,
ఈ భారతదేశంలో కన్జంప్షన్ పెరగలేవు. డబ్బులు ప్రజల చేతిలో ఉండలేకుండా చేస్తున్నారు కదా. ఆయిల్ ధర ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచం అంతా తగ్గిపోతే ఇక్కడ మన ఆయిల్ ప్రైస్ తగ్గించలేదే. ఎంతెంత పన్నులు వేస్తున్నారు జిఎస్టీ మీద. ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ కి అవకాశం కన్జంప్షన్ భారతదేశంలో పెంచాలి. కన్జంప్షన్ పెంచాలంటే పేదవాళ్ళ చేతిలో, రైతుల చేతిలో డబ్బులు ఉండాలి. ఎవరి దగ్గర 1,00,000 కోట్లు ఉన్న వాడి దగ్గరికి ఇంకో 50 లక్షలు వాడికి కలిస్తే వాడు ఖర్చు పెట్టాడు. ఇది గవర్నమెంట్ కొద్దిగా కొత్త పాలసీస్ చేసి, ఇది చైనా చేసింది. ఎప్పుడైతే ఎదురు ఈత వచ్చిందో అక్కడ కన్జంప్షన్ పెంచడం మొదలుపెట్టింది. ఆ దేశంలో తట్టుకుంటారు. మన కన్జంప్షన్ పెంచాలి. కన్జంప్షన్ పెంచితే మన వాళ్ళు ఎక్కువ తింటారు, ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ విషయాలు ఉంటాయి. అది మన గవర్నమెంట్ చేస్తుందా? మన ఏదో బడ్జెట్ లో పెద్దగా 1,00,000 కోట్లు ఏదో తగ్గించేమన్నారు, ఇంకో చేతితో తీసేసుకున్నారు. సో ఈ గవర్నమెంట్ దగ్గర ఆ సాహసం ఉన్నదా? మన వాళ్ళ మీద బెట్ చేయడానికి చేయాలి. ఒకటి. 2, మనం ఇరాన్ నుంచి ఆయిల్ కొనకూడదని 2018-19లో పెద్ద అల్లరి చేస్తే మనం కొనటం మానేసాం ఇరాన్ నుంచి. కానీ 6 నెలలు 3 నెలలు టైం ఇవ్వండి అని చేశాం. డొనాల్డ్ ట్రంప్ తో అలా బేరాలు కుదరవు. ఎందుకంటే అందరినీ ఒకలా చూస్తున్నాడు. ఆయన ఏదో చేసేది పాలసీ లేదు, ఆ నిమిషానికి చేస్తాడు. కాబట్టి నా వ్యూ ఏమిటంటే షార్ట్ టర్మ్ లో ఇంపాక్ట్ ఏమి ఉండదు. షార్ట్ టర్మ్ అంటే 30 రోజులు 60 రోజులు. తర్వాత ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా మిగతా దేశాలు ఏం చేస్తున్నారో కూడా చూడాలి. తర్వాత చైనా మీద టారిఫ్స్ వేసేదా వాళ్ళు ఊరుకోరు. మొన్నే బ్రతిమాలి కూర్చుంటే చైనా వాళ్ళకి కావాల్సిన మ్యాగ్నెట్స్ అవి ఎక్స్పోర్ట్ చేస్తా మళ్ళీ అని ఒప్పుకున్నారు. సో చైనా మీద ఏం చేస్తారో చూడాలి. భారతదేశం మీద ఇది మనం తట్టుకోగలం. రష్యా ఆయిల్ ఇంకా చౌకగా అమ్ముతుంది మనకి. రష్యా ఇప్పుడు మనకి నా వ్యూ ఏమిటంటే వేరుగా ఆయిల్ మనకి చౌకగా భారతదేశానికి దొరికితే మిగతా అన్ని తర్వాత గొడవ. ఆయిల్ చౌకగా దొరుకుతుంది. రష్యా నుంచి కొంత మానేసిన ప్రపంచం నిండా ఆయిల్ ఉన్నది కాబట్టి భారతదేశానికి ఆయిలే ముఖ్యమైన వ్యవస్థ. ఆయిలే మనకి జీవనం. అది ఎలాగుంటుంది? అది సరిగ్గా ఉంటే ఇవన్నీ తట్టుకోవచ్చు. అన్ని తట్టుకోవచ్చు. అమెరికాని తట్టుకోవచ్చు, అందరిని తట్టుకోవచ్చు. థ్యాంక్ యూ పుల్లారావు గారు.